బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక హెల్తీ అండ్ గ్లూటెన్ ఫ్రీ సూప్ రెసిపీ, వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇందులో రాగి పిండి యూజ్ చేయట్లేదు, కార్న్ఫ్లోర్, మైదా ఇవేమి యూజ్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: రైస్ ఫ్లోరు 1.5 స్పూను, మష్రూము, క్యారెట్, కార్ను, గ్రీన్ పీసు, బీన్సు, ఉల్లి ఆకులు, జింజరు, గార్లిక్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని ముందు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, స్ప్రింగ్ ఆనియన్ తప్ప మిగిలినవన్నిటినీ వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను కార్న్, గ్రీన్ పీస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలు. అవి మెత్తగా అయిపోకూడదు, ఆ క్రంచీనెస్ ఉండాలి. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని 1.5 స్పూను బియ్యం పిండి ఉంది కదా, దాన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ పిండి అంతా ఉండలు కట్టకుండా ఉండేటట్టు మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం నేను 2 కప్స్ యాడ్ చేశాను. ఇది నేను ఒక 4గురికి సరిపోయేంత సూప్ చేస్తున్నాను, ఆ క్వాంటిటీ. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యి దగ్గరికి రావాలన్నమాట. ఇవి బాయిల్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చేసాయి. ఇందులో మనం కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా, అలాగే ముందు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసేయాలి. వేసి మంచిగా కలుపుకుందాము. కలుపుకొని ఇది ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువ బాయిల్ కానవసరం లేదు. ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాము, ఒక 1/4 టీ స్పూన్ అంతా. అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్ మిరియాల పొడి వేస్తే బాగుంటుంది, ఘాటుగా. అండ్ వింటర్లో ఇలాంటి సూప్స్ తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇలా వేడివేడిగా డిన్నర్కి ముందు కానీ లేదా లంచ్ టైంలో కానీ తీసుకుంటే ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పెప్పర్ కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది దగ్గరికి కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లి పొరక, అలాగే కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. మీరు కావాలంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ హెల్తీ బియ్యం పిండితో నేను చేసిన సూప్ రెడీ అనమాట. బియ్యం పిండి అయితే ఆల్మోస్ట్ అందరింట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.